మొదటి సమూయేలు 12వ అధ్యాయం. అప్పుడు సమూయేలు ఇశ్రాయేలీయులందరితో ఇట్లనెను, ఆలకించుడి, మీరు నాతో చెప్పిన మాట అంగీకరించి మీ మీద ఒకని రాజుగా నియమించి ఉన్నాను. రాజు మీ కార్యములను జరిగించును. నేను తలనెరిసిన ముసలివాడను, నా కుమారులు మీ మధ్యనున్నారు. బాల్యము నాటి నుండి నేటి వరకు నేను మీ కార్యం జరిగించుచూ వచ్చి తిని, ఇదిగో నేనున్నాను. నేనెవని ఎద్దునైనను తీసుకొంటినా, ఎవని గార్ధబమునైనను పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసితనా, ఎవరినైనా బాధ పెట్టితినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలకవలెను. అప్పుడు నేను మీ ఎదుట దాని మరలా ఇత్తుననెను. నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా, అతడు అట్టిది నా యొద్ద ఏదియూ మీకు దొరకదని యెహోవాయును ఆయన అభిషేకము చేయించిన వాడును ఈ దినమున మీ మీద సాక్షులై ఉన్నారు అని చెప్పినప్పుడు, సాక్షులే అని వారు ప్రత్యుత్తరం ఇచ్చిరి. మరియు సమూయేలు జనులతో ఇట్లనెను, మోషేను అహరోనును నిర్ణయించి మీ పితరులను ఐగుప్తులో నుండి రప్పించినవాడు యెహోవాయే గదా. కాబట్టి యెహోవా మీకును మీ పితరులకును చేసిన నీతి కార్యములను బట్టి యెహోవా సన్నిధిని నేను మీతో వాదించున్నట్లు మీరు ఇక్కడ నిలిచి ఉండుడి. యాకోబు ఐగుప్తునకు వచ్చిన పిమ్మట మీ పితరులు యెహోవాకు మొరపెట్టగా, ఆయన మోషే అహరోనులను పంపినందున వారు మీ పితరులను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చి ఈ స్థలమందు నివసింపచేసిరి. అయితే వారు తమ దేవుడైన యెహోవాను మర్చినప్పుడు ఆయన వారిని హాసోరు యొక్క సేనాధిపతి అయిన సిసెరా చేతికిని, ఫిలిస్తీన్ల చేతికిని, మోయాబు రాజు చేతికిని అమ్మివేయగా, వారు ఇశ్రాయేలీయులతో యుద్ధము చేసిరి. అంతటా వారు, మేము యెహోవాను విసర్జించి బయలుదేవతలను అస్తారోతు దేవతలను పూజించినందున పాపం చేస్తిమి. మా శత్రువుల చేతిలో నుండి నీవు మమ్మను విడిపించిన ఎడల మేము నిన్ను సేవించదమని యెహోవాకు మొర్రపెట్టగా, యెహోవా యెరుబ్బయలును బేదానును యొఫ్తాను సమూయేలును పంపి, నలుదిశలా మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించినందున మీరు నిర్భయంగా కాపురం చేయుచున్నారు. అయితే అమ్మోనీయుల రాజైన నాహాషు మీదికి వచ్చుట మీరు చూడగానే, మీ దేవుడైన యెహోవా మీకు రాజై ఉన్నను, ఆయన కాదు ఒక రాజు మిమ్మును ఏలవలనని మీరు నాతో చెప్పితిరి. కాబట్టి మీరు కోరి ఏర్పరచుకొనిన రాజు ఇతడే. యెహోవా ఇతనిని మీ మీద రాజుగా నిర్ణయించి ఉన్నాడు. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమం కలుగును. అయితే యెహోవా మాట వినక ఆయన ఆజ్ఞను భంగము చేసిన ఎడల యెహోవా హస్తము మీ పితరులకు విరోధంగా ఉండినట్లు మీకును విరోధంగా ఉండును. మీరు నిలిచి చూచుచుండగా యెహోవా జరిగించు ఈ గొప్ప కార్యమును కనిపెట్టుడి. గోధుమ కోతకాలం ఇదే గదా. మీరు రాజును నిర్ణయింపుమని అడిగినందుచేత యెహోవా దృష్టికి మీరు చేసిన కీడు గొప్పదని మీరు గ్రహించి తెలుసుకొనుటకై యెహోవా ఉరుములను వర్షమును పంపునట్లుగా నేను ఆయనను వేడుకొంచున్నాను. సమూయేలు యెహోవాను వేడుకొనినప్పుడు యెహోవా ఆ దినమున ఉరుములను వర్షమును పంపగా, జనులందరూ యెహోవాకును సమూయేలునకును బహుగా భయపడి సమూయేలుతో ఇట్లనిరి, రాజును నియమించుమని మేము అడుగుట చేత మా పాపములన్నింటినీ మించిన కీడు మేము చేసితిమి. కాబట్టి మేము మరణం కాకుండా నీ దాసులమైన మా కొరకు నీ దేవుడైన యెహోవాను ప్రార్థించుము. అంతటా సమూయేలు జనులతో ఇట్లనెను, భయపడకుడి, మీరు ఈ కీడు చేసిన మాట నిజమే. ఆయనను యెహోవాను విసర్జింపకుండా ఆయనను అనుసరించుచు పూర్ణ హృదయంతో ఆయనను సేవించుడి. ఆయనను విసర్జింపకుడి. ఆయనను విసర్జించువారు ప్రయోజనం మాలినవై రక్షింపలేని మాయా స్వరూపములను అనుసరించుదురు. నిజంగా అవి మాయయే. యెహోవా మిమ్మును తనకు జనంగా చేసుకొనుటకు ఇష్టం కలిగి ఉన్నాడు. తన ఘనమైన నామము నిమిత్తము తన జనములను ఆయన విడనాడడు. నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధంగా పాపం చేసిన వాడనగుదును. అది నాకు దూరమగునుగాక. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. ఆయన మీ కొరకు ఎన్ని గొప్ప కార్యములను చేసెనో అది మీరు తలంచుకొని, మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించుట ఆవశ్యకము.
మీరు కీడు చేయువారైతే తప్పకుండా మీరును మీ రాజును నాశనమగుదురు.